నమస్తే ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. నేను సుధా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాం. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ స్పష్టీకరణ. విశాఖలో ప్రశాంతంగా గ్రూప్ పరీక్షలు. సిపి బాక్షి ఆదేశాలతో ఎగ్జామ్ సెంటర్ల వద్ద పటిష్ట భద్రతా చర్యలు. చెట్టుకు ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య. గాజువాక అకిరెడ్డిపాలెంలో ఘటన దర్యాప్తు చేస్తున్న పోలీసులు. టీటీడీ బోర్డు ఎక్స్ అఫీషియో సభ్యునిగా దేవాదాయ సెక్రటరీ. శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేసిన వినయ్ చంద్. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కార్ పనిచేస్తుందని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. విశాఖలోని స్థానిక హోటల్లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు అధ్యక్షతన కేంద్ర బడ్జెట్ పై మేధావుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ హాజరై మాట్లాడారు. ప్రముఖ తెలుగు కవి గురజాడ అప్పారావు రచించిన దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అంటూ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెట్టడం తెలుగు వారందరికీ గర్వకారణమన్నారు. కేంద్ర బడ్జెట్ లో అన్ని రకాలుగా సమతుల్యత పాటిస్తూ అన్ని వర్గాలకు మేలు చేకూర్చారన్నారు. ప్రధాని మోడీ మధ్యతరగతి ప్రజలకు మేలు చేయాలన్న సంకల్పంతో కేంద్రానికి ఏటా లక్షల కోట్ల నష్టం వాటిల్లే అవకాశం ఉన్నప్పటికీ వాటిని లెక్క చేయకుండా 12 లక్షల ఆదాయం వచ్చేవారికి సైతం పన్ను మినహాయింపు ఇవ్వడం జరిగిందన్నారు. రాష్ట్రానికి అనేక ప్రాజెక్టులను కేంద్రం మంజూరు చేసిందన్నారు. విశాఖలో త్వరలో ఏఐ సెంటర్ ను ఏర్పాటు చేయనుందని, అమరావతి నిర్మాణం, పోలవరం పూర్తి చేసేందుకు కేంద్రం నిధులు మంజూరు చేసిందని వెల్లడించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు పూర్వ వైభవం తెచ్చేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని, ఉక్కును ప్రైవేట్ పరం చేసే ఉద్దేశం కేంద్రానికి లేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఉత్తర ఎమ్మెల్యే పెన్వత్స విష్ణుకుమార్ రాజు, మాజీ ఎమ్మెల్సీ మాధవ్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. ప్రవేశపెట్టారనేటువంటి విషయాన్ని మనందరూ కూడా దయచేసి గ్రహించాలి. కేవలం దేశ ప్రయోజనాలే లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు, ఆర్థిక మంత్రి సీతారామన్ గారు ఈ బడ్జెట్లో పెద్ద ఎత్తున ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. రైతులకి పెద్ద ఎత్తున వ్యవసాయానికి పెద్దపీట వేయడం జరిగింది. బడ్జెట్లో ధన్ వ్యయం అనేటువంటి ఒక పథకాన్ని ప్రవేశపెట్టి దాదాపు 1.7 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా కూడా పథకాన్ని రూపొందించడం జరిగింది. డిఏపీ ధరల విషయంలో పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం రాయితీ ఇస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం అంతా కూడా గ్రహించాం. విద్యకి పెద్ద ఎత్తున ఇప్పుడే కాదు 2014లో నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి కూడా పెద్ద ఎత్తున విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నటువంటి విషయాన్ని మనంతా కూడా గ్రహించాలి. బడ్జెట్లో పెద్ద ఎత్తున సమతుల్యం పాటించారు. రంగాన్ని కూడా నిర్లక్ష్యం చేయని విధంగా బడ్జెట్లో రూపకల్పన చేస్తూ మధ్య పేద తరగతి ప్రజలకు, వ్యవసాయదారులకు ప్రాముఖ్యత ఇవ్వడం జరిగింది. ఇలాగా పెద్దలు చాలామంది చెప్పారు, వేతన జీవులు ఇవాళ 12 లక్షల రూపాయల వరకు కూడా ట్యాక్స్ చెల్లించవలసినటువంటి అవసరం లేదనేటువంటి విషయాన్ని, అంటే నెలకు 1 లక్ష రూపాయలు సంపాదించేటువంటి ఉద్యోగుడు ఎవరో కూడా ఈ రోజు ట్యాక్స్ చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. 12 లక్షల రూపాయలు సంపాదించేటువంటి వ్యక్తి కాంగ్రెస్ యూపీఏ ప్రభుత్వ హయాంలో కనుక మనం సరిపోల్చుకుంటే 12 లక్షల రూపాయలు సంపాదించేటువంటి వ్యక్తి దాదాపు 2 లక్షల రూపాయలు చెల్లించాల్సినటువంటి పరిస్థితి. ఒకేసారి పెద్ద ఎత్తున మినహాయింపు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. రాబోయే 2 రోజుల్లో ఈ దేశంలో బుల్లెట్ ట్రైన్ల నిర్మాణానికి కూడా పని ప్రారంభమైంది అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా గ్రహించాలి. ఇవాళ వందే భారత్ ట్రైన్స్ పెద్ద ఎత్తున ఈ దేశంలో అందుబాటులోకి వచ్చాయనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా గ్రహించాలి. ఇవాళ రైల్వేలో కేటాయింపులు పెద్ద ఎత్తున కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ కూడా పెద్ద ఎత్తున కేటాయింపులు ఇవ్వడం జరిగింది. గతంలో ముద్దు బిడ్డప్పుడు, ఎందుకంటే స్టీల్ ప్లాంట్ని రక్షించిన వ్యక్తుల్లో తెలుగువారై ఉండి ఆంధ్ర రాష్ట్రానికి చెందిన వ్యక్తి మన గౌరవనీయులు శ్రీనివాస్ వర్మ గారు చేసిన కృషి అంతా ఇంత కాదు. సో ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉత్తరాంధ్ర
జిల్లాల వారి కోరిక విశాఖపట్నం నుంచి దుబాయ్ డైరెక్ట్ ఫ్లైట్ ఉండాలి అనేది ఎంతో కాలం నుంచి ఉన్న కోరిక. ఇప్పుడు ఎమిరేట్స్ సంస్థ వారు వైజాగ్ టు దుబాయ్ డైరెక్ట్ ఫ్లైట్ వైబిలిటీ అన్నీ చూసుకుని ఇక్కడి నుంచి పెడదామనుకున్న సమయంలో దాన్ని కూడా విజయవాడ పట్టుకెళ్ళిపోయేటట్టు ప్రయత్నాలు జరుగుతున్నాయని మాకున్న విశ్వాసమైన సమాచారం. దయచేసి గౌరవ మంత్రివర్యుల్ని కోరేది, విశాఖపట్నం నుంచి దుబాయ్ ఎమిరేట్స్ ఫ్లైట్ ఏదైతే వాళ్ళు ప్రపోజల్స్ ఉన్నాయో ప్రపోజల్స్ మార్చకుండా దాన్ని కొనసాగించడానికి మీరు గౌరవనీయులైన మంత్రివర్యులు రామ్మోహన్ నాయుడు గారితో చెప్పి తప్పనిసరిగా అది వచ్చేటట్టు చేస్తే మీరు ట్యాక్స్ బెనిఫిట్ 12 లక్షల రూపాయలు ఏ విధంగా దేశ ప్రజలకి అందించారో 12 లక్షల రూపాయల వరకు అదేవిధంగా ఇక్కడి నుంచి కనుక డైరెక్ట్ ఫ్లైట్ వస్తే ఎంతోమంది వేలాది మంది దుబాయ్లో పనిచేస్తూ ఎప్పుడైనా రావాలి అంటే దానికి ఎడిషనల్గా ఇంకొక 20,000 ఖర్చు పెట్టుకుని వచ్చే పరిస్థితి నుంచి రక్షించిన వాళ్ళు అవుతారు. కాబట్టి దీన్ని దయచేసి తమరి ద్వారా అయ్యేటట్టు చూడవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తొలి మెయిన్స్ పేపర్ నిర్వహించగా 3 గంటల నుండి సాయంత్రం 5:30 గంటల వరకు రెండో పేపర్ నిర్వహించారు. 92,250 మంది పరీక్షకు హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఆలస్యంగా వచ్చిన వారిని అధికారులు పోలీసులు వెనక్కి పంపించారు. విశాఖ జిల్లాలో 16 ఎగ్జామ్ సెంటర్లలో గ్రూప్ 2 పరీక్షలు జరిగాయి. సిపి బాక్షి ఆదేశాల మేరకు డ్రోన్ కెమెరాలతో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ పోలీస్ భద్రత ఏర్పాట్లు చేశారు. తిరుపతిలో నూతన వధువు వివాహం జరిగిన వెంటనే పెళ్లి దుస్తులతోనే పరీక్షా కేంద్రానికి హాజరై ఎగ్జామ్ రాయడం విశేషం. చిత్తూరులో ఉదయం 6 గంటల ప్రాంతంలో వివాహం చేసుకున్న మమత గ్రూప్ 2 పరీక్ష కోసం స్థానిక పద్మావతి డిగ్రీ కళాశాలకు పెళ్లి దుస్తుల్లోనే వచ్చి ఎగ్జామ్ రాశారు. విశాఖ అక్కిరెడ్డిపాలెంలో ఓ యువకుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. విశాఖ డైరీ సర్వీస్ రోడ్లో ఈ ఘటన చోటు చేసుకుంది. మృతుడు కర్రి ప్రవీణ్ గా పోలీసులు గుర్తించారు. స్థానికంగా ఫ్రూట్ షాప్ లో పనిచేస్తున్నట్టు స్థానికులు పోలీసులకు తెలిపారు. కుటుంబ కలహాలే మృతికి కారణమని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. గాజువాక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టీటీడీ బోర్డు ఎక్స్ అఫీషియల్ సభ్యునిగా దేవాదాయ శాఖ సెక్రటరీ వి వినయ్ చంద్ బాధ్యతలు స్వీకరించారు. ఆదివారం శ్రీవారి ఆలయంలో అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీనివాస మంగాపురం కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా 5వ రోజు గరుడ సేవ వైభవంగా జరిగింది. స్వామివారు 4 మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా భక్తజన బృందాల భజనలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ వాహన సేవ కన్నుల పండుగ జరిగింది. అడుగడుగున భక్తులు కర్పూర హారతులు సమర్పించి స్వామివారిని దర్శించుకున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో అతి ముఖ్యమైనది గరుడ సేవ. గరుడ వాహనంపై ఉన్న శ్రీవారిని దర్శించుకుంటే మోక్షం సిద్ధిస్తుందని భక్తుల విశ్వాసం. దీంతో పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి గరుడ సేవను తిలకించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఏఈఓ వెంకయ్య చౌదరి, పలువురు ఉన్నతాధికారులు, వైదికులు పాల్గొన్నారు. వైకుంఠవశవర్తిని नमो नमो गरुड़ गमन कर्म होते हैं
इसका अर्थ है कि हमें पक्षी हमेशा और ये सभी सुचारू रूप गरुड़ वाहन में और एक रहस्य भी है। జీవీఎంసీ 50వ వార్డ్ వైశాఖి స్పోర్ట్స్ పార్క్ లో శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం కమనీయంగా జరిగింది. తొలుత సీతారాముల ఉత్సవ మూర్తులతో రామాలయం నుండి స్పోర్ట్స్ పార్క్ వరకు శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం పార్క్ లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంపై ఉత్సవ మూర్తులను అధిష్టింపచేసి శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించారు. 108 దంపతులతో పట్టాభిషేక మహోత్సవం ఘనంగా నిర్వహించామని స్పోర్ట్స్ పార్క్ అధ్యక్షుడు సనపల వరప్రసాద్ తెలిపారు. ఈ నెల 24వ తేదీ సాయంత్రం ప్రముఖ ప్రవచనకర్త పద్మశ్రీ గరికపాటి నరసింహారావు ఆధ్యాత్మిక ప్రసంగం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు శ్రీరామ పట్టాభిషేకం మురళీనగర్ వైశాఖి స్పోర్ట్స్ పార్కు మరియు శ్రీవారి సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఈ పట్టాభిషేకం 108 మంది దంపతులతో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా మేము మురళీనగర్ రామాలయం నుండి శోభయాత్ర కోలాటాలతోని పిల్లల భరతనాట్యంతోని వాయిద్య బృందాలతో ఇక్కడి భారీ శోభయాత్రను ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చి ఉత్సవ విగ్రహాలని మురళీనగర్ వైశాఖి స్పోర్ట్స్ ప్రాంగణం పైన 108 దంపతులతో చాలా శ్రీరామ పట్టాభిషేకం, ఆంజనేయ స్వామికి 108 తమలపాకుల పూజా కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి దంపతులు ఇచ్చేయడం జరిగింది. అనంతరం 12:30కి తీర్థ ప్రసాదాలు జరుగుతా కార్యక్రమం ఉంది. ఇందులో భాగంగా రేపు సాయంత్రం 6:30 గంటలకు పద్మశ్రీ అవార్డు గ్రహీత గరికపాటి నరసింహారావు గారు ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం మురళీనగర్ వైశాఖి స్పోర్ట్స్ పార్క్లో సోమవారం సాయంత్రం 6:30 గంటలకి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ ఆ కార్యక్రమాన్ని కూడా ఇచ్చేసి విజయవంతం చేయవలసిందిగా వైశాఖి స్పోర్ట్స్ పార్క్ తరఫున మీ అందరినీ కోరుతున్నాం. హనుమంతవాక ముడసర్లోవ రోడ్లోని విజయదుర్గ కాలనీలో కొలువైన విజయదుర్గాదేవి ఆలయ 23వ వార్షికోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. 3 రోజుల పాటు జరిగిన ఉత్సవాల్లో ప్రతిరోజు అమ్మవారికి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు ఆలయ ప్రధాన అర్చకులు సంపత్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో మహా నైవేద్యం, ప్రసాద వితరణ, అష్టోత్తర పుష్పార్చన, విశేష పూజలు చేశారు. సాయంత్రం ఆలయ ఆవరణలో జాతర, పరస మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తప్పెటగుళ్లు, బండ్ల వేషాలు, పులి వేషాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారి ఉత్సవమూర్తిని పురవీధుల్లో ఊరేగించారు. ఆలయ కమిటీ అధ్యక్షుడు సాగి సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కంచర్ల అచ్యుతరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఆలయ అభివృద్ధికి తన వంతు సహకారం అందించిన కంచర్ల అచ్యుతరావుకు సంఘం అధ్యక్షులు సాగి సత్యనారాయణరాజు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ సెక్రటరీ నాగభూషణరావు, వైస్ ప్రెసిడెంట్ డివిఎల్ఎన్ స్వామి తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ ఉద్యోగుల సంక్షేమమే లక్ష్యంగా ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ పనిచేస్తుందని యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కృష్ణమూర్తి తెలిపారు. పౌర గ్రంథాలయంలో అసోసియేషన్ నిర్వహించిన 2వ రీజనల్ కాన్ఫరెన్స్ కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రిటైర్డ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి కార్యాచరణ రూపొందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ అసోసియేషన్ లో సుమారు 11,000 మంది రిటైర్డ్ ఉద్యోగులు సభ్యులుగా ఉన్నారని చెప్పారు.
సభ్యుల సంక్షేమంతో పాటు వారు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అసోసియేషన్ కృషి చేస్తుందని తెలిపారు. ముఖ్యంగా పెన్షన్, హెల్త్ ఇన్సూరెన్స్ సమస్యలపై దృష్టి సారించామని, వీటి పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అడ్వైజర్లు సత్యప్రసాద్, రవికుమార్, జి వాసుదేవమూర్తి, కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రిటైరీ ఆర్గనైజేషన్స్ అతి తక్కువ ఉన్నాయి మొత్తం దేశం మీద. ఇలా మేము కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం ఉన్న కారణం ఏంటంటే, ఇప్పుడు విశాఖపట్నం లాంటి మాకు ప్రాంతీయ యూనిట్లు ప్రతి చోట కూడా వాళ్ళ వంతు సహకారం వాళ్ళు అందిస్తూ, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సభ్యుల రిటైర్ అయిన వాళ్ళని ఎప్పటికప్పుడు చేర్చుకుంటూ వాళ్ళకి బాగోగులు చూసుకోవడానికి, అంటే బ్యాంకులో పనిచేసిన వాళ్ళు బ్యాంకు ద్వారా సొసైటీకి ఏ విధంగా సర్వీస్ చేసామో, రిటైర్ అయిపోయిన తర్వాత కూడా వీళ్ళు ఎక్కడికక్కడ కమ్యూనిటీ సర్వీసెస్ చాలా చేస్తారు. వాళ్ళ అనుభవాల్ని సమాజానికి తిరిగి ఇవ్వాలి అనే దృక్పథంలో 3 నెలల పెన్షను కూడా ఇన్సూరెన్స్కి ప్రతి ఏడాది మేము ఖర్చు పెట్టాల్సి వస్తుందంటే చాలా దారుణమైన పరిస్థితి. అందుకని ప్రభుత్వం మీద 2 ఒత్తిళ్లు తీసుకొస్తున్నాం. ఒకటి, ఈ ఇన్సూరెన్స్ ప్రీమియం మీద GST తొలగించమడం ఒకటి. మేము ఇన్సూరెన్స్లో కనీసం ఫస్ట్ 2 లక్షలకో 3 లక్షలకో ఎంతైతే అంత ఆ ఇన్సూరెన్స్ బ్యాంకు మేనేజ్మెంట్, ఆ యాజమాన్యాలు వాళ్ళు భరించాలన్నది, ఆ విధంగా ఇన్సూరెన్స్ సంబంధించి మేము కోరడం జరుగుతుంది. అది ఇంకా ఆయనకి మామూలు సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా ఇది వాళ్ళకి రివిజన్ లేదు. అందుకని అది బ్యాంక్ ఎంప్లాయీస్ యొక్క దౌర్భాగ్యం. సో దీనికి మెయిన్ గోల్ ఏంటంటే, అది రివిజన్ అనేది మాకు కావాలి. దాని గురించి మేము ఢిల్లీలో ధర్నా చేయడం జరిగింది. మొత్తం ఆల్ ఓవర్ ఇండియాలో ఎంపీలకి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అవన్నీ యాక్షన్ ప్రోగ్రామ్ పోయిన తర్వాత ఇప్పుడు ఇంక ఏమి చేయాలన్నది సమావేశం అయ్యి, ఏ రీజియన్కి ఆ రీజియన్ రీజియనల్ కాన్ఫరెన్స్ పెట్టుకొని అక్కడ అందరితో చర్చించి మొత్తం ఏకాగ్రీవంగా ఒక యాక్షన్ ప్లాన్ ప్రోగ్రామ్ జరిగి దాని విధంగా మేము ముందుకు సాగుతాం. జీవీఎంసీ 50వ వార్డ్ మురళీనగర్ వర్కర్స్ క్లబ్ లో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. పరిసర ప్రాంతాల నుండి పేదలు పెద్ద సంఖ్యలో శిబిరానికి హాజరయ్యారు. వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ప్రతి నెల 4వ ఆదివారం క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నామని అధ్యక్షుడు సనపల భానుప్రకాష్ తెలిపారు. 30 ఏళ్లుగా నిర్విరామంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందన్నారు. నడవండి, నడిపించండి అన్న నినాదంతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో 50వ వార్డు టీడీపీ అధ్యక్షుడు సరపల వరప్రసాద్, క్లబ్ కార్యదర్శి ప్రసాదరావు, సభ్యులు ప్రకాశ్రావు, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ద్వారకానాథ్ గారు, అలాగే మా చుట్టుపక్కల ప్రదేశాల్లో నేనున్నానంటూ కలివి చెప్పుడు నిత్యం పలికే వ్యక్తి మా వైశాఖి పార్క్ మురళీనగర్ రెగ్యులర్ అసోసియేషన్ అధ్యక్షులు మా సీనియర్ వర్కర్ సనపల వరప్రసాద్ గారు, వాళ్ళ కార్యవర్గ సభ్యులు ఎల్వి సుధాకర్ గారు, ఇలాగ అందరూ ప్రతి ఒక్కరు చుట్టుపక్కల అందరూ విచ్చేసి ఈ మెగా మెడికల్ క్యాంప్లో పాల్గొంటున్నారు. అదేవిధంగా 30 సంవత్సరాల నుండి 1995 నుండి మా వాకర్స్ క్లబ్ ప్రారంభం నుంచి నేటి వరకు కూడా ఎక్కడ కూడా ప్రతి నెల 4వ ఆదివారం ఉచిత మెగా మెడికల్ క్యాంప్ జరుగుతుందంటే ఒక మా వైజాగ్లోని ఒక ఫస్ట్ మా ఇంటర్నేషనల్లో కూడా ఫస్ట్ వాకర్స్ క్లబ్లోని జరుగుతుందంటే ప్రతి ఎక్కడ నిత్యం ఎక్కడ కూడా ఆగకుండా జరిగేది ఒక మా మురళీనగర్ వాకర్స్ క్లబ్బేనండి. ఆ విధంగా ప్రతి ఒక్కరు చూపించుకుంటున్నారు. అది కూడా ఒక ప్రముఖ ప్రైవేట్ హాస్పిటల్ కేర్ హాస్పిటల్ మరియు HGC హాస్పిటల్ వాళ్ళ సౌజన్యంతో ఈ నెల జరుగుతుంది. BP, షుగర్, ECG మొత్తం ప్రతి టెస్ట్లు కూడా చూపించుకుంటున్నారు. ప్రతి ఒక్కరు కూడా స్పందన చాలా చక్కగా ఉందండి, చాలా చక్కగా చూపించుకుంటున్నారని తెలియబడుతున్నారు. అలాగే అందరూ ఆరోగ్యంగా ఉండాలి. మా ఇంటర్నేషనల్ వాకర్స్ క్లబ్ సిద్ధాంతం కూడా నడవండి, నడిపించండి, ఆ విధంగా ఆరోగ్యమే మహాభాగ్యం అనే సిద్ధాంతంతో ముందుకెళ్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఇక్కడ అదే ఆరోగ్యం అందరూ మా వాకర్స్ ఉత్సాహంగా పాల్గొంటున్నారు. హెడ్లైన్స్ మరోసారి. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాం. కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ స్పష్టీకరణ. విశాఖలో ప్రశాంతంగా గ్రూప్ 2 పరీక్షలు. సిపి బాక్షి ఆదేశాలతో ఎగ్జామ్ సెంటర్ల వద్ద పటిష్ట భద్రతా చర్యలు.
చెట్టుకు ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య. గాజువాక అకిరెడ్డిపాలెంలో ఘటన దర్యాప్తు చేస్తున్న పోలీసులు. టీటీడీ బోర్డు ఎక్స్ అఫీషియో సభ్యునిగా దేవాదాయ సెక్రటరీ. శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేసిన వినయ్ చంద్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్. నమస్తే.